ప్రేమించాలంటే యేసుప్రభు చెప్పింది. ఇట్లయితే తన్నులు తినే పని అని నేను అనుకున్నా. ఇక ముస్లిం మార్గం గుండా వెళ్దాం అనుకుంటే నిచ్చెన లాంటిది. నిచ్చెన లాంటిది. ఎట్లా అంటే అది జిహాద్ అనేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. కొంత ఇక అది నాకు కూడా సరిగ్గా మంచిగా అనిపియలేదది. కాబట్టి ఇదిగా మరి హిందూ మార్గం ఏంటనంటే, హిందూ మార్గం ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, దెబ్బలు తినేది లేదు. ఓన్లీ కూర్చొని పద్మాసనం వేసుకొని ధ్యానం చేయాల. ధ్యానం చేయాలి, లేదంటే ఓ బుక్ తీసుకొని రామకోటి రాస్తూ ఉండాలి. రామకోటి రాస్తుంటే అదే చేయంగా ముక్తికి దొరుకుతుంది అని చెప్పి హైందవ ధర్మశాస్త్ర ప్రకారం చెప్తూ ఉంటారు ధ్యానం చేస్తే. కాబట్టి ఇది ఎవరిని కుట్టేది లేదు, తిట్టేది లేదు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే మెట్ల లాంటిదనమాట. బిల్డింగ్ ఎక్కాలంటే మెట్లు, నిచ్చెన, గోడలు ఉంటాయి కదా. నిచ్చెన లాంటిది క్రిస్టియానిటీది, గోడల లాంటిది మరి ఇస్లాంది. మెట్ల లాంటిది అంటే ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, ఎవరిని బోధించేది లేదు, ఎవరిని మార్చేది లేదు, ఏం చేసేది లేదు. కాబట్టి హిందూ మార్గం సులభమైనది అని చెప్పి నేను హిందూ మార్గం అయితే సులభమైంది, దీని ఏం లేదు, ఓ పదం తీసుకొని పదే పదే ధ్యానం చేస్తే మనకు ముక్తి దొరుకుతుంది. కాబట్టి ఇది బాగుంది, ఎవరిని కొట్టడం తిట్టడం పోతే అడవులకు పోవచ్చు, లేకపోతే కొండ పర్వతాలకు పోవచ్చు, ఇంట్లో కూడా కూర్చొని తపస్సు చేయొచ్చు, ముక్తి దొరుకుతుంది. కాబట్టి దీనికి ఏం ప్రయాసం లేదు అని నేను మా ఊరిలో నెక్రికల్లో గరిరామూర్తి గారని భగవద్గీత పారాయణం చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ కుమారుడు నాకు క్లాస్మేటు గర్రె వెంకన్న అని. అయితే నేను వెళ్ళి సేటు నేను భగవద్గీత పారాయణకు వస్తా సేటు అని అన్నాను. వాళ్ళ కొడుకు అన్నాడు, అరే మీరు క్రిస్టియన్ కదా, మీ అమ్మ నాన్నోళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు, ఏంటంటే నాకు ఇదే సులభమైన మార్గం అనిపించింది, ఈ యొక్క హిందూ మార్గము, కాబట్టి ఈ మార్గం వస్తాను నేను అంటే నాకు